హాయ్ గైస్, మీలో ఎంతమందికి డీమాన్ పవన్ ఎస్టర్డే సంచాలకుగా కరెక్ట్ చేశారని అనిపిస్తుంది. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం ఈ 4th వీక్ లో రాము రాత్రులను కొంచెం ఫుల్ ఓపెన్ అప్ అయిందనమాట. సో పాయింట్ పెట్టడం కానీ చెప్పే విధానం కానీ, ఎందుకంటే మన వాడు వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు ఫుల్ ఇంట్రోవర్ట్ గా ఏం మాట్లాడలేకుండా ఒక స్టేబుల్ గా ఉన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఓపెన్ అయ్యి ఎట్లా వెళ్ళిపోతామనే ధైర్యంతో ఏదో తెలియదు కానీ ఓపెన్ అప్ అయి చాలా బాగా మాట్లాడినాడు. అండ్ సెకండ్ పాయింట్ దివ్యనికిత, ఈ అమ్మాయితో టూ గుడ్, కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అయితే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసేది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే సుమన్ శెట్టి రితుని నామినేట్ చేసేటప్పుడు పెట్టిన పాయింట్స్ కానీ ఫన్నీగా ఉన్నాయి, కాకపోతే అది వ్యాలిడ్ పాయింట్సే కాదు. అండ్ మనకే సుఖం అర్థం కాదు, సిల్లీ పాయింట్స్. దానికి ఫ్లోరా వచ్చేసి ఏం అర్థమైందో తెలియదు, క్లాప్స్ కొడుతుంది. నాకే చాలా ఫన్నీగా అంటే ఫన్నీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మాస్క్ మ్యాన్ నిజంగా చాలా అంటే హ్యూమరస్ చాలా ఫన్నీ చేసినట్టు. ఎందుకంటే కుక్ చేసేటప్పుడు మొత్తం ఎందుకు మళ్ళీ స్మెల్ వస్తుంది ఏమో అనేసి మొత్తం పర్ఫ్యూమ్ కొట్టుకొని ఎంటర్ అవుతుంది. మొత్తం చాలా క్రేజీగా ఉంది. చూసినప్పుడు లైవ్లో చూసినప్పుడు కొంచెం అర్థమవుతుంది, ఎపిసోడ్లో కూడా కొంచెం వచ్చింది, కానీ కంపేర్ టు లైవ్లో ఇంకా బాగుంది అనమాట. అలాగే ఈ భరణికి, ఈ సంజనాకి, ఈ తనుజాకి ఏదైతే ఇష్యూ జరిగిందో నాకు తెలిసి ఈ తనుజ వల్ల భరణి గేమ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, భరణి గారి గేమ్ అనేది. ఎందుకంటే నానా అంటూ వచ్చి ఆ ఫైట్ అన్న ప్రతిసారి స్టాండ్ తీసుకోవాలంటే అవ్వదు కదా. సో మనకి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఎందుకు, ఎవరి ఇండివిజువల్ గేమ్స్ వాళ్ళకు ఉన్నాయి, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయిన తర్వాత ఒక సచైన్ బౌండరీ ఉంటుంది అనమాట. ఎవరికి నా గేమ్ నేను ఆడుకోవాలి, భరణి గారి గేమ్, తనుజ గేమ్ ఆడాలి. కాకపోతే తను ఏమంటే తనుజ ఆల్వేస్ నానా అంటూ తనతోనే ఉండి స్టాండ్ తీసుకోకుంటే ఇదేం పెద్ద మంచి స్టాండ్ తీసుకోవట్లేదు అని ఇలా నాకైతే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఎవరి గేమ్స్ వాళ్ళకి ఉంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది, కానీ ఎందుకో భరణి గారు ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాడు అనే థాట్ వస్తుంది. ఎందుకంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు, ప్రతిదానికి ఎందుకు కామ్ గా కంపోజ్డ్ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరికి ఒక యాంగర్ ఇష్యూస్ అని పక్కా ఉంటాయి, అవి బయట పెడితేనే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.